ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ భేటీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ, జిల్లా నేతలకు దిశానిర్దేశం. కాసేపట్లో సుప్రీంకోర్టు కమిటీ కంచెగచ్చిబౌలి భూముల పరిశీలన, మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతాధికారులతో భేటీ, విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలతో సమావేశం. కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ కలకలం, పండ్ల వ్యాపారి సుబ్బారావును కిడ్నాప్ చేసిన దుండగులు, కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై నిరంజన్ రెడ్డి ఫైర్, కేసీఆర్ ముందు నటించి మోసం చేశారంటూ ఆగ్రహం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్, రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు, డాక్యుమెంట్స్ లేని 56 బైకులు, ఆటోలు స్వాధీనం. నల్గొండ జిల్లాలో ఫిర్యాదుదారుణ్ణే చితకబాదిన పోలీసులు, బాధితుడు అంజీకి తీవ్ర గాయాలు. శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో ఘటన, బాధితుడు ఫిర్యాదు, నిజమేనని తెలిసి సారీ చెప్పిన ఎస్ఐ. కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామయ్య బ్రహ్మోత్సవాలు, మోహిని అవతారంలో భక్తులకు స్వామివారి దర్శనం. రేపు సాయంత్రం రామయ్య కళ్యాణానికి సర్వం సిద్ధం. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో జగన్ పర్యటనలో తోపులాట, కార్యకర్తలందరినీ హెలీప్యాడ్ వద్దకు పంపాలని పోలీసులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం, డీఎస్పీ చెప్పినా పట్టించుకోని తోపుదుర్తి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.